అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహిస్తామో చెప్పలేని స్థితిలో సర్కారు ఉందన్నారు స్టేట్ బీజేపీ నేతలు. సభలో చర్చించవలసిన ప్రజా సమస్యలు చాలా ఉన్నాయన్నారు నేతలు. తమకు తగిన సమయం ఇవ్వాలన్నారు. హిల్ట్ పాలసీపై తమతో సర్కార్ చర్చకు సిద్ధపడాలని సవాల్ విసిరారు నేతలు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మర్చిపోయారని ఆరోపించారు కమలం నేతలు. ప్రధాని మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్న మన్ కీ బాత్ గొప్ప కార్యక్రమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ ప్రోగ్రాంతో ప్రధాని సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక, పరిశోధన అంశాలను ప్రజలతో పంచుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పార్టీ నాయకులు, పారిశుధ్య కార్మికులతో కలిసి ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు కిషన్ రెడ్డి. సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక పరిశోధన కార్యక్రమాల గురించి, మారుమూల ప్రాంతాల్లో లేక వ్యక్తులు చేసేటువంటి మంచి పనులను మనందరితో పంచుకునేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం చేపట్టడం అనేటువంటిది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. ఇది కష్టమైన, ఇబ్బందులున్నా, ఒత్తిడున్నా కూడా ప్రజలతో మమేకమై మాట్లాడేటువంటి కార్యక్రమం. రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు నడుపుతారో ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై చర్చించవలసింది చాలా ఉన్నాయన్నారు. హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో చర్చకు సీఎం రేవంత్ సిద్ధమా అంటూ సవాల్ చేశారు ఏలేటి. కనీసం ఒక 20 రోజులు సమావేశపరచమని మేము మా డిమాండ్ని వారి ముందు పెట్టినా కూడా ఒకే రోజు సమావేశాన్ని చేసి మాన్సూన్ సెషన్స్ పూర్తి చేసిండ్రు. ఈరోజు హిల్ట్ పాలసీ మీద నేను ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా చూపించాను. మరి దాని మీద ఈరోజు చర్చకు అసెంబ్లీలో సిద్ధమా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. తెలంగాణ సమాజానికి కేసీఆర్ ద్రోహం చేశారన్నారు ఎంపీ అరవింద్. ఇరిగేషన్పై అవగాహన ఉన్న ఆయన 50,000 కోట్లు దోచుకునేందుకు ఉపయోగించారన్నారు. కేసీఆర్ మాటల్లో వైరాగ్యం తప్ప ఏమీ కనిపించలేదన్నారు. పాత ముఖ్యమంత్రి లిప్పకపోతాను బయటికి వెళ్ళి చాలాస్తం తప్ప వైరాగ్యం తప్ప ఏం కనవలేదు. నాకు పాత రామాయణం చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ తెలంగాణకి చేసింది లొటపీసు. ఆ ఇరిగేషన్ మీద ఆయనకు ఉన్న అవగాహన మొత్తం కుటుంబానికి 40-50 వేల కోట్లు సంపాదించేందుకు పనికొచ్చింది. అంత పాపాత్ముడు కల్వకుంట్ల చంద్రశేఖర్, నమ్మక ద్రోహి, తెలంగాణ సమాజం యొక్క నమ్మక ద్రోహి. రేపటి అసెంబ్లీ సమావేశాలపై తీవ్ర కసరత్తు చేసింది బీజేపీ. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన సమావేశమైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అనుసరించవలసిన వ్యూహంపై చర్చించారు. వారికి పలు ముఖ్యమైన సూచనలు, సలహాలు చేశారు. అసెంబ్లీలో సాగునీటి జలాలపై జరగనున్న చర్చపై, కృష్ణా, గోదావరి జలాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు.